నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగు సినిమా ఇండస్ట్రీ కాక పూర్తి భారతదేశంలో ప్రతి సినిమాకి ఒక ప్రేక్షకులు ఉంటారు, ఆ సినిమాకి సంబంధించి అభిమానులు కూడా ఉంటారు. అయితే అంత పూర్తి ఇండియా వైడ్గా ఉండేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఐబొమ్మ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా ఫ్రీగా ఏదైతే థియేటర్ ప్రింట్ కాకుండా హెచ్డి ప్రింట్తో పాటు రిలీజ్ చేస్తున్నారు. మొన్న వచ్చిన ఓజీ కావచ్చు, గతంలో వచ్చిన ప్రతి సినిమా కూడా అలానే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. మొత్తానికి ఇప్పుడు ఈ వివాదం ఎటు తిరిగింది, వాళ్ళు రాసిన లెటర్లో ఏముందంటే ఏం చెప్తారు? ఇప్పుడు సాధారణంగా నా సంగతి నీకు తెలీదు, నా జోలికి వస్తే ఏం చేస్తానో తెలియదని గొడవ పడినప్పుడు అంటూ ఉంటాం. ఇప్పుడు ఐబొమ్మ అదే చేస్తుంది. ఎందుకంటే మా మీద ఫోకస్ పెడితే మేము మీ మీద ఫోకస్ పెడతాం అంటూ ఒక స్వీట్ వార్నింగ్ లాగా పోలీసులకే హెచ్చరిక చేయడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ముఖ్యంగా ఏంటంటే ఆయన డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టినట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద మీరు ఫోకస్ పెట్టారు అనే పాయింట్ని ఐబొమ్మ లేవనెత్తింది. ఇప్పుడు మా వెబ్సైట్ని బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతాం, అలాగే మా టెలిగ్రామ్ గ్రూపులు సబ్స్క్రిప్షన్లను బహిర్గతం చేస్తాం. 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. అంటే యూజర్లు కూడా చాలా జాగ్రత్త పడాలని అర్థమవుతుంది. దీన్ని యూజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసిన పోలీసులు కూడా చెప్తున్నారు, ఎవరైతే డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారో వాళ్ళ డేటా నెంబర్ల ప్రకారం ఐపీ అడ్రస్లో లేకపోతే మొబైల్ నెంబర్లో ఏదో ఒకటి ఉందనుకోండి భయపడతారు ముందు. ఇట్లాంటివన్నీ వాళ్ళు కూడా వీళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు, మీరు ఈ పని చేస్తే మేము ఇది చేస్తాం అని చెప్పి వీళ్ళకి వార్నింగ్ లాగా ఐబొమ్మ వాడు ఇచ్చాడు. తర్వాత ప్రతి యూజర్ ఫోన్ నెంబరు మా డేటాబేస్లో ఉంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. అంటే దీన్ని బట్టి యూజర్లు కూడా గమనించాలి. మా వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీరే ఎక్స్పోజ్ అవుతారు. ఫ్యాన్స్కి సీక్రెట్గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతాం. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుంది. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని మేము హెచ్చరించారు వాళ్ళు. మేము ఒకేసారి వీటిని బయట పెడతామని. ఇలా వాళ్ళు కొన్ని విషయాలు బయట పెట్టారు, అవి రీజనబుల్గా అనిపిస్తుంది. అంటే ప్రేక్షకుల తరపున ఒకళ్ళతా పుచ్చుకున్నట్టుగా ఉంది. మీరు హీరోలకి అంతంత రెమ్యునరేషన్ అవసరమా, ఇంతంత ఖర్చు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నాడు, ఎవరు మా వీళ్ళ మీద వదలమన్నారు, జనం డబ్బులు అంత ఈజీగా కొట్టడం ఏంటి అనే పాయింట్ చూసుకుంటే వీళ్ళు మాట్లాడేది రీజనబుల్ ఏమనిపిస్తుంది. మరి ఫ్రీగా మేము సినిమా చూసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్నారు. అదే అండి. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసరికి దాదాపు ఏదైతే ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓన్లీ ఒక సంవత్సరంలో చూసుకుంటే దాదాపు 3,500 కోట్లు నష్టం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా సినీ కార్మికులకి వాళ్ళకి వచ్చే అమౌంటే కదా. సో ఇట్లా వాళ్ళు బయట రిలీజ్ చేయడం వల్ల సినీ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నట్టే చెప్పుకోవచ్చుగా. అంటే దీంట్లో 2 కోణాలు చూడాలి. ఇటు సినిమా కార్మికులు నష్టపోతున్నారు, ఒకటి వీటి ద్వారా ఎవరు బాగుపడుతున్నారు. వచ్చే డబ్బుల నుంచి ఇప్పుడు 500 కోట్లు వసూలు చేసింది అనుకుంటే 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులే. 500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, విఎఫ్ఎక్స్ చేసి కంపెనీలకి ఎంత వెళ్తుంది. పెద్ద వాళ్ళకి వెళ్ళేది ఎక్కువ, చిన్న వాళ్ళకి వెళ్ళేది తక్కువ. మన కార్మికులు వేతనాలు పెంచమంటేనే తెగ ఆలోచించారు. మరి అక్కడ రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు ఎక్కడ తగ్గట్లా. ఇలాంటి పాయింట్లన్నీ కూడా ఉన్నాయి కదా. పైగా తెలుగువాడే అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఐబొమ్మ ఎవడైతే ఉన్నాడో మన మధ్యన దొరికిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ తెలుగు మూలాలు ఉండే వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళే అని చెప్తున్నారు. అయితే తమిళ్కి సంబంధించినటువంటి ఒక మెయిన్ అతనే చేస్తున్నాడు. దాదాపు ఇక్కడ ఒక 6 మందిని 7 మందిని పట్టుకున్నారని చెప్పి అంటున్నారు. సో వాస్తవానికి వీళ్ళు తెలుగు సినిమాలే కాకుండా అన్ని సినిమాల్లో కూడా వీళ్ళు తీస్తున్నారు, పెడతారు. కానీ తెలుగులో స్పష్టమైనటువంటి తెలుగులో ఈ లేఖ రాయడాన్ని ఎలా చూడాలంటారు? అదే తెలుగులో లేఖ రాయడానికి చూస్తుంటే ఇక్కడ వాళ్ళు ఎవరో ఉండరు, కీలకమైన వ్యక్తులు దొరకకుండా మనలోని తిరిగే వ్యక్తులే. మనలో ఒకడని సినిమా వచ్చింది ఈ మధ్యన, అలాగే ఇండస్ట్రీలోనే ఒకడై ఉండొచ్చు ఆ వ్యక్తి. బయట వాళ్ళు ఉంటారు, ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండే వ్యక్తే ఒక కీలకమైన వ్యక్తి. దీనికింద పెద్ద తలకాయ ఏదన్నా ఉండొచ్చు. అతను ఎవరు అనేది బయటకు వస్తే అసలు దొంగంత కలుద్ది. అది దొరకకపోవచ్చు అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అనుకున్న కొన్ని పాయింట్లలో మెయిన్ పాయింట్లు చెప్తాను నేను. హీరోలకి అంత రెమ్యునరేషన్ అవసరమా అనేది వాళ్ళ పాయింట్. అది మీ కొడుకైనా ఎవరైనా కానీ అనే పాయింట్ ఒకటి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి మీ హీరోయిన్కి వస్తాయా అనేది కొద్దిగా సమంజసమే వీళ్ళు అడిగే పాయింట్ అనేది వస్తుంది. వాళ్ళు చేసేది తప్పు అయినా కానీ వాళ్ళు లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఆలోచించదగినవిగా ఉన్నాయి. అలాగే 3వ పాయింట్ ఏంటంటే సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్ మరి విదేశాల షూటింగ్లకి ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు.
ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు అనే ప్రశ్న వేశారు. ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుద్ది కదా, అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా, ఆ పని ఎందుకు చేయట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. అదొకటి. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువ అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు అనేది వాళ్ళు చెప్పిన ఇంకో పాయింట్. ఇట్లా వాళ్ళు చెప్పడం, మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది నేను అని అంటున్నాడు. అర్థమైందా? అది ఆ పెద్దతలుగా ఎవరో కానీ అది ఎవరనేది తెలియదు. కానీ మొత్తానికైతే మీ యాక్షన్ నా రియాక్షన్ వేరేగా ఉంది. సినిమా డైలాగుల లాగానే ఈ ఐబొమ్మ వాడిచ్చే వార్నింగ్ అయితే ఉందండి. అది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ సినిమాకి సంబంధించి మాత్రం ఇన్ని వేల కోట్లు నష్టపరుస్తూ, అదే సినిమా హెచ్డి ప్రింట్లో రిలీజ్ కాకుండా ఉండుంటే, పైరసీ కాకపోయింటే, నిజంగా సామాన్య ప్రేక్షకుడికి కూడా ఎందుకు సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాల్సి వస్తుంది అంటే, నిజంగా ఒకటో రోజుకో రెండో రోజుకో ఇది హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది కాబట్టి ఉన్న 1-2 రోజుల్లోనే సరే సినిమా థియేటర్స్లో ఆడాలనే భావంతో కూడా పెంచుకోవచ్చేమో కదా. వీళ్ళు కంప్లీట్గా ఆపేసుకుంటానంటే మనకు ఖచ్చితంగా నార్మల్ టికెట్లకే అందువల్లే ప్రేక్షకుడు ఇంకా ఎక్కువ నష్టపోతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేట్లు ఇట్లాంటి జరుగుతుందనే ఉద్దేశంతో పెద్ద హీరోలు పెద్ద సినిమాలన్నీ కూడా ప్రీమియర్ల పేరుతో ఎక్కువ రేట్ల పేరుతో గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుని అదేదో డబ్బులు ఏదో ముందే లాగేసుకుందాం అనే ఆలోచన రావడానికి కూడా ఐబొమ్మే కారణం అవుతుంది కదా. మరి ఐబొమ్మ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అక్కడ. దీనికి మనమే కారణం అవుతున్నాం అనే విషయం ఐబొమ్మ కూడా ఉండాలి. వీళ్ళు దీనివల్ల కదా వీళ్ళు ఇట్లా ప్రీమియర్ షోలు పెట్టుకుని ఎక్కువ రేట్లు పెంచుకుంటారనేది. ఇట్లాంటి అంశాలన్నీ వాడు ఐబొమ్మ వాడు కూడా ఆలోచించారు. వాడిచ్చే ఆ పాయింట్లు సమంజసం అయినా కానీ కొన్ని విషయాలు ఏంటంటే వారం రోజులు 2 వారాలు 3 వారాలు ఆడిచ్చే బదులు ఒక వారంలోనే డబ్బులను లాగేద్దామని ఆలోచన రావడానికి కూడా కారణం అవుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, ఒక బ్యాంక్లో దొంగతనం చేసి ఎందుకు దొంగతనం చేసావంటే మీ స్టాఫ్కి సరైన జీతాలు నువ్వు ఇస్తలేదని చెప్పి ప్రజల సొమ్ము కొట్టేసి అనుభవిస్తున్నట్టుగా ఉంది. సో నిజంగా దీన్ని ఎలా చూడాలంట? సినిమా హీరోల్లో కూడా అదే పాత్రలు ఉంటాయి, సినిమాల పాత్రలు కూడా అలాగే ఉంటాయి. హీరోయిజన్స్ ఆడుకోవడానికి తను అనాథాశ్రమాలకు కొట్టుకుని డబ్బులు అనాథాశ్రమే పెడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఆ తరహాలోనే ఇతను ఐబొమ్మ వాడిని హీరో అనుకోవాలా విలన్ అనుకోవాలో అర్థం కాని విధంగా వాడి రియాక్షన్ అయితే ఉంది. కాబట్టి యూజర్లు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీ డేటా అంతా మా దగ్గర ఉందని ఆ మాటను మాత్రం లెక్కలోకి తీసుకోవాలి. తీసుకుని ఎవరైతే యూజర్లను శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. గవర్నమెంట్ యూజర్లను పట్టించుకోవట్లా, అసలు కోసం చూస్తున్నారు కానీ ఈ చూసే వాళ్ళని వదిలేస్తున్నారు. ఆ డేటా తెచ్చుకుని యూజర్ల డేటా బయట పెడితే వాళ్ళు హెచ్చరిస్తున్నారు బయట పెడితే అసలు యూజర్ల మీద పనిష్మెంట్ పెట్టి దీనికి చట్టం తేవాలి. ఎవరైతే పైరసీ సినిమా చూసారో వాళ్ళకి ఎంత మేము ఫైన్ విధిస్తున్నామని చెప్పి అన్నారంటే చచ్చినట్టుగా టికెట్ కొనుక్కొని చూస్తారు. ఈ మొబైల్లోంచి డౌన్లోడ్ చేసుకుని కొంతమంది, మొబైల్లో చూసేవాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారు. ఇది తగ్గాలి. అంటే మామూలుగా మనం ఎప్పుడు చెప్తున్నట్టు లంచం తీసుకునేవాడే కాదు ఇచ్చేవాడు కూడా నేరస్తుడే అన్నట్టుగా చూడాలంటారు ఈ యొక్క ఇష్యూలో. 100% అంతే కదా. చూసేవాడు కూడా దీంట్లో నేరంలో భాగం ఉన్న వాళ్ళే. అటు చూపించేవాడే కాదు చూసేవాడు కూడా నేరం చేసినట్టుగానే భావించాలి. చట్టాల పరంగా ఆ విధంగా మార్పు తెస్తే తప్ప తెల్లారిపాటికి మరీ కక్కుర్తి అండి బాబు. సినిమా రిలీజ్ అయ్యి దాంట్లోకి రాగానే ఎప్పుడు కొంతమంది అయితే మొబైల్స్ పెట్టుకుని చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుందా కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని. టక్కన రాగానే ఇక మొదలుపెట్టేస్తారు, సీన్లు అని చెప్పేస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇది మానాలి. అలాగే మొబైల్స్ని థియేటర్లో కూడా ఎలో చేయకూడదు. థియేటర్ ఫస్ట్ రోజుని థియేటర్లో మొబైల్స్ ఎలో చేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. సన్నివేశాలన్నీ ఇంపార్టెంట్ సన్నివేశాలు, హైలైట్ అయిన సన్నివేశాలన్నీ తీసుకుని సోషల్ మీడియా వాటిలో పోస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. అప్పుడు సినిమా బతకాలంటే ఇవన్నీ చేయాలి. పనిలో పనిగా హీరోల రెమ్యునరేషన్ల మీద ఐబొమ్మ వాడు చెప్పే మొదటి పాయింటే అది ఉంది. హీరోలు కూడా పునరాలోచించుకోవాలి. భవిష్యత్తులో ఏ హీరోలు వచ్చేసారనుకోండి అప్పుడు వీళ్ళందరూ గోళ్ళు గీలుకుని కూర్చోవాల్సిందే. ఎంత పెద్ద సూపర్ స్టార్లు అయినా సరే ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి తెచ్చుకోకుండా వీళ్ళు రీజనబుల్గా ఉంటూ ఎక్కువ సినిమాలు చేసుకుంటూ ఉంటే తప్ప ఇండస్ట్రీ బతిక పట్టకట్టడం అనేది అసాధ్యం. సో చూద్దాం సార్, మొత్తానికి ఐబొమ్మ ఇచ్చినటువంటి ఒక వార్నింగ్తో టీఎఫ్ఐ ఏం చేయబోతుంది, కఠినమైన చర్యలు తీసుకోబోతుందా, అది ఐబొమ్మ పైన యూజర్స్ పైన అనేది చూద్దాం. మరి నమస్తే.